పేరు శంకర్ జాదవ్. నేను నవోదయం పార్టీ తెలంగాణ స్టేట్ సెక్రటరీని. యాక్చువల్గా ఈ విషయం ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన రెట్రో మూవీ ఫంక్షన్ ఏదైతే ఉందో రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ వారు మన పాల్గొని ఆ ఈవెంట్లో తను మూవీ గురించి మాట్లాడుతూ ఒక సందర్భంలో ఈ మొన్న జరిగిన పహల్గాంలో జరిగిన ఈ ఉగ్రదాడి గురించి ఏ విధంగా సంబోధించారంటే 500 years బ్యాక్ 500 సంవత్సరాల క్రితం మన గిరిజనులు అంటే ట్రైబ్స్ కొట్టుకున్నారని చెప్పి సంబోధించారు. యాక్చువల్గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, ఇక్కడ కొట్టుకోలేదు ఎవరు. వాళ్ళు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో మన భారతదేశంలో దొంగతనంగా ప్రవేశించి మన భారతీయుల్ని అన్యాయంగా చంపేశారు. సింగిల్ గా వాళ్ళు ఎదురు దాడి చేసిన దాన్ని గిరిజనులతో పోల్చడం ఎంతవరకు కరెక్ట్? అసలు కొట్టుకోవడం ఎక్కడ ఉన్నది? అక్కడ కొట్టుకునే సందర్భమైనా ఉందా? దాన్ని గిరిజనులతో పోల్చిండు. ఇది కరెక్ట్ కాదు. దీనికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మీరు ఏ అయితే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ముందు ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నట్టు మీరు ఎట్లా సంబోధించారో సేమ్ అదే విధంగా మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ముందు వచ్చి మేము ఈ రోజు నేనే ఏ రకంగా అయితే మన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానో అట్లా చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరి సమక్షంలో బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మీకు అతి త్వరలో మీ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. కింగ్డమ్ అనే సినిమా దేశవ్యాప్తంగా ఉన్న మా గిరిజనులము మీ సినిమాను ఏ రకంగా అడ్డుకుంటామో మీరు ఊహించలేరు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వరకు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారో చేయబోయే సినిమాలు ప్రతి క్షణం మీ సినిమాను అడ్డుకొని సినిమా ఇండస్ట్రీలో లేకుండా చేసే కెపాసిటీ మా గిరిజనులకు ఉంది. ఆ పవర్ మీకు తెలియకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా కరెక్ట్ కాదు. మీరు ఒకటే చెప్తున్నాము, లేని ఈ బేషరతుగా మా అందరి సమక్షంలో క్షమాపణ చెప్పకపోతే మీ మీద SC ST ఆర్డర్ కేసు పెట్టి మేము కోర్టుకు లాగేంత వరకు కూడా మీ పోరాటం ఆగిపోమని మేము వార్నింగ్ ఇస్తున్నాము. దయచేసి గమనించండి అందరూ. ఇక ముందు కూడా గిరిజనుల గురించి వేరే ఏ ఇతరుల గురించి చెప్పే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మనోభావాలు ఉంటాయి. దాన్ని దెబ్బతీసేలాగా మనం ఎటువంటి మాటలు మాట్లాడకూడదు. ఇది నా రిక్వెస్ట్. దయచేసి గమనించండి. జై శివలాల్, జై బంజారా, జై హింద్.